రూపాయి తీసేసాడు పీసోడు. మీరు చూడు అది ఎట్లా చెప్పారు. మరి ఇది ఎట్లా మాలేయాలి? ఇది ఎట్లా మాలుతా? ఒక అమ్మాయి ఇంకొక ఆమె అనిపోయింది. ఆ పక్క ఇద్దరు మనబెట్టిరు. ఇంకొక అమ్మాయికి ఇంకొక ఆమె ఉంది గుర్తురు కానీ ఆమె కూడా గ్యారెంటీ లేవంటారు. మొగిలిపేట ఎక్కడి నుంచి వస్తారు మీరు? అక్కడ సరికి అక్కడ చెప్పి ఏం జరిగింది? గ్రౌండ్ లో నిలబడ్డాము. అలా ఏడుపులు ఇనవాడ వరకు అంటే వాళ్ళని దుంకిరేమో అని చెప్పి వచ్చినాం. చెర్లగిన దుంకిరేమో అని వచ్చే వరకు అంటే ట్రాక్టర్ బోల్ పడ్డది. వచ్చి చూసే వరకు అంటే నలుగురు దాని కింద ఉన్నారు. నలుగురు ఉన్నారు. ఒక ఆమె బతుకుండే చాలా కింద. నలుగురు మాత్రం అప్పటికి మేము వచ్చే వరకు అంటే తెల్లగా అయిపోయారు. ఆల్రెడీ చనిపోయారు. వచ్చి చూసే వరకు అంటే మనుషులు లేరు ఇక్కడ. మేము ఫస్ట్ ఇక్కడ వచ్చినాం. వచ్చే వరకు అంటే ఇక నలుగురు అయితే ఎట్లా వేసి తీద్దాం అనుకున్నాం కానీ లేవదు. లేవదు అది. వచ్చి మేము కూడా అక్షపాతలో దిగినాము. దిగినా కానీ ఏం లాభం లేదు. అప్పటికి అలా అయిపోయింది. ఇక ఒక్క ఆమె మాత్రం జేసీ వచ్చినాక లేపితే ఆమెని మధ్యలోకి వెళ్ళి గుంజినాం. మధ్యలో ఉండే ఆమె ఒక్కతే బతుకున్నాను. ఆమె పేరేంది? ఆమె పేరు ఉండే సుచిత. ఏమిటోళ్ళు? సంపంగి సుస్మితనా? ఆమె బతికిందా? ఆమె బతికిందా? మధ్యలో ఉంది టాలీలా. ఈ మిగతా వాళ్ళంతా చచ్చిపోయిందా. మొత్తం ట్రాక్టర్లు 5 ఉన్నారా? 5 10 మంది దాకా ఉంటారు. అందులో అంటే కొంతమంది బయట వాళ్ళు గడకెక్కి కూర్చున్నారు. ఏడుతురు. వాళ్ళు ఏడితేనే ఉరికి వచ్చాం మేము. అంతే. వాళ్ళు ఏడితేనే వాళ్ళు ఏడుపులేని ఉరికి వచ్చాం మేము. ట్రాక్టర్లో 10 మంది దాకా ఉంటారు. 10-12 మంది ఉంటారు. ఇప్పుడు చనిపోయిన మాత్రం నలుగురు. ఒక ఆమె కొద్దిగా ఒక్క ఆమె మధ్యలో ఉన్న ఆమె బతికింది. ఆమె కూర్చున్నా ఎట్లా చేసింది తెలియదు కానీ ఒక్క ఆమె బతికింది. ఇక జేసీ బడికి 1 సైడ్ లేపగానే ఆమె బయటకు వెళ్ళి ఉరికి వచ్చి నేర్చుకుంటా. ఇక ఆమె చూడండి మాకు కొంత ధరం వచ్చి అందరు బతుకురు కావచ్చు అనుకున్నాము.
కానీ వీళ్ళని అందరిని ఏంటంటే బయట తీసి వచ్చినాం కానీ లాభం లేకుండా అయ్యింది. ఓకే రూపాయలు తీసేసాను పీసోడు